తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్లో ప్రస్తుతం ఒక బౌలర్ తన సంచలన బౌలింగ్తో దుమ్ము లేపుతున్నాడు. ఓవైపు వరల్డ్ కప్తో మన క్రికెట్ ఫ్యాన్స్ బిజీగా ఉంటే మరోవైపు తన ఫాస్ట్ బౌలింగ్తో టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు. స్వింగ్ బౌన్సులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇండియన్ ఫ్యూచర్ ఫాస్ట్ బౌలర్గా త్వరలో టీమిండియాలోకి రావడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో తన పేస్తో ప్రత్యర్థులను దడదడలాడించిన ఈ జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ పేరు ఔకిబ్ నబీ. అసలు ఇంతకు ఔకిబ్ నబీ ఎవరు? ఈ యువ పేసర్ త్వరలోనే టీమిండియాలోకి రానున్నాడా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. రంజీ ట్రోఫీకి ముందు తన బౌలింగ్తో వార్తల్లో నిలిచిన ఔకిబ్ ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అంచనాలకు మించి రాణించాడు. 10 మ్యాచ్ల్లో 60 వికెట్లు పడగొట్టి ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. 92 సంవత్సరాల రంజీ ట్రోఫీ టోర్నమెంట్ చరిత్రలో ఒకే సీజన్లో 60 వికెట్లు తీసిన మూడవ పేసర్గా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో ఈ జమ్మూ కాశ్మీర్ పేసర్ యావరేజ్ 12.57గా ఉండడం ఇప్పుడు మన డొమెస్టిక్ క్రికెట్ ను విస్తుపోయేలా చేస్తుంది. వీటిలో 7 సార్లు 5 వికెట్లు పడగొట్టడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. తన జట్టును తొలిసారి రంజీ ఛాంపియన్ గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. నబీ ఫస్ట్ క్లాస్ స్టార్ట్స్ చూసుకుంటే 41 మ్యాచ్ల్లో 61 ఇన్నింగ్స్లో 156 వికెట్లను తీశాడు. వీటిలో 16 సార్లు 5 వికెట్లు ఘనత ఉంటే ఒక టెస్ట్ మ్యాచ్ 2 ఇన్నింగ్స్లో కలిపి 4 సార్లు 10 వికెట్ల హాల్ అందుకున్నాడు. ఇక లిస్ట్ ఏ క్రికెట్లో 36 మ్యాచ్ల్లో 56 వికెట్లు, టీ20లో 34 మ్యాచ్ల్లో 43 వికెట్లు పడగొట్టాడు. అకిబ్ ఇంత అత్యద్భుతమైన బౌలింగ్ చేస్తుంటే టీమిండియాకు మరో ఫ్యూచర్ స్టార్ ఫాస్ట్ బౌలర్ దొరికినట్టే అనిపిస్తుంది. స్పీడ్ మెయింటైన్ చేస్తూనే మరోవైపు బంతిని 2 వైపులా స్వింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు. ఇండియా స్పీడ్ దిగ్గజాలు జవగల్ శ్రీనాథ్, అజిత్ అగార్కర్ లాంటి ఫాస్ట్ బౌలర్లను గుర్తు చేస్తున్నాడు. ఇండియన్ క్రికెట్లో ఒక ఫాస్ట్ బౌలర్ ఇంత నిలకడగా బౌలింగ్ చేయడం చాలా ఏళ్ల తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్ పేసర్ కు మాత్రమే చెల్లింది. ఈ యువ పేసర్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 28 మాత్రమే ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎన్నో సంచలన స్పెల్స్, అంతకు మించిన స్టన్నింగ్ డెలివరీస్తో మ్యాజిక్ చేసిన ఈ జమ్మూ కాశ్మీర్ పేసర్ను త్వరలో టీమిండియాలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రంజీ ట్రోఫీకి ముందే నబీ ఐపీఎల్ మినీ ఆక్షన్లో సంచలనంగా మారాడు. ఈ 29 ఏళ్ల పేసర్ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఏకంగా 8.2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం విశేషం. తాజాగా ముగిసిన రంజీ ట్రోఫీలో కర్ణాటక లాంటి పటిష్ట జట్టుపై ఫైనల్లో తమ జట్టు జమ్మూ కాశ్మీర్ భారీ ఆధిక్యాన్ని సంపాదించిందంటే దానికి ఔకిబ్ నబీనే కారణం. తన బౌలింగ్తో స్టార్ బ్యాటర్స్ మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రవిచంద్రన్ స్మరణ్, శిఖర్ శెట్టిలను అవుట్ చేసి రంజీల్లో అమోఘమైన చరిత్ర కలిగిన కర్ణాటకకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఓవరాల్గా తొలి ఇన్నింగ్స్లో కేవలం 54 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. నబీ దాటికి తొలి ఇన్నింగ్స్లో కర్ణాటక కేవలం 293 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో జమ్మూ అండ్ కాశ్మీర్కు తొలి ఇన్నింగ్స్లో 291 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. అకిబ్ బౌలింగ్కు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం ఫిదా అయ్యాడు. భారత టెస్ట్ జట్టుకు నబీని ఎంపిక చేయాలని గంగూలీ సెలెక్టర్ల చైర్మన్ అజిత్ అగార్కర్ను కోరారు. జమ్మూ కాశ్మీర్కు అకిబ్ లాంటి ముత్యం దొరికాడు. ఈ బౌలర్ సహకారంతో ఆ జట్టు రంజీల్లో చరిత్ర సృష్టించింది. అద్భుతమైన బౌలింగ్తో తన జట్టును రంజీ ట్రోఫీలో టాప్లో నిలబెట్టాడు. 2026 జూలైలో ఇండియా వైట్ బాల్ సిరీస్ కోసం ఇంగ్లాండ్కు వెళ్తుంది. ఈ టూర్ కోసం నబీని పరిశీలించాలని గంగూలీ కోరాడు. ఇంగ్లాండ్ పర్యటనకు నబీని ఎంపిక చేయాలి అని గంగూలీ స్పెషల్ రిక్వెస్ట్ చేశాడంటే అకిబ్ బౌలింగ్ లో ఎలా చెలరేగాడో మనం అర్థం చేసుకోవచ్చు. టెస్ట్ స్పెషలిస్ట్ గా పేరున్న అకిబ్ సుదీర్ఘ ఫార్మాట్ లో చోటు దక్కించుకోవాలంటే ఆగస్టు నెల వరకు ఆగాల్సిందే. ఇండియా తదుపరి టెస్ట్ సిరీస్ షెడ్యూల్ విషయానికి వస్తే ఆగస్టులో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించనుంది. స్పిన్ పిచ్లు కావడంతో ఈ టూర్కు ఈ జమ్మూ కాశ్మీర్ ఎంపిక చేసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత నవంబర్లో భారత్ 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్కు వెళ్తుంది. విదేశీ పిచ్లపై నబీకి ఆడే అవకాశం దక్కొచ్చు. ఒకవేళ ఈ సిరీస్లో నబీ రాణిస్తే 2027 ప్రారంభంలో ఆస్ట్రేలియా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. ఎక్స్పర్ట్స్ త్వరగా అకిబ్ నబీకి ఛాన్స్ ఇవ్వాలని
అతడు అత్యుత్తమ ఫామ్లో ఉన్నప్పుడు పక్కన పెట్టొద్దని సూచిస్తున్నారు. మరి ఇంత నిలకడగా రాణిస్తున్న ఈ డొమెస్టిక్ వీరుడు త్వరలో టీమిండియాలో కనిపించాలని ఆశిద్దాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.